రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం చివరి అంకానికి చేరుకుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లలో ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం చివరి అంకానికి చేరుకుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలలో 7 కార్పొరేషన్లలో ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో ఈ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. మరి ఫిబ్రవరి 1న పోలింగ్ నిర్వహించారు. ఫిబ్రవరి 13న ఫలితాలు వచ్చాయి. నేడు అంటే ఫిబ్రవరి 16న ఎన్నిక వార్డు సభ్యులు, కార్పొరేటర్ ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. మరి మేయర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ ప్రముఖులు ఎన్నికైతే చాలా చూసాం మనం. మరి ప్రమాణ స్వీకారం తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, అలాగే మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు కూడా నేరుగా ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎక్కడ హంగు పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి పార్టీకి అంటే పూర్తిగా మెజార్టీ, స్పష్టమైన మెజార్టీ లేకపోవడం, అక్కడ రాజకీయ పోటీ కూడా తీవ్రంగా అయితే ఉంది. మరి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జూమ్ మీటింగ్ నిర్వహించడం చూసాం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలపై నేరుగా జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో మంత్రులు, పార్టీ నేతలు కీలక నిర్ణయాలు అయితే చేశారు, మరి సూచనలు కూడా చేశారు. హంగు ఉన్న ప్రాంతాల్లో ఒక్కటి కూడా మిస్ కాకూడదని, ప్రతి స్థానాన్ని తమ వైపు తిప్పి రావాలని మొత్తం కూడా ఈ పథకాలకు వాళ్ళకు అంటే పూర్తిగా అట్లాంటి ఆదేశాలు అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ జూమ్ మీటింగ్ ద్వారా పార్టీ వ్యూహాలు, సభ్యుల అనుసరణ, రెబల్ అభ్యర్థుల వంటి అంశాలపైన కూడా చర్చించారు. మరి ఎన్నికల ఫలితాల్లో అత్యధికంగా కాంగ్రెస్ కు లాభమైన కొన్ని చోట్ల హంగు పరిస్థితులు కూడా ఉన్నాయి. అందువల్ల మేయర్, చైర్మన్ పోస్టుల నియామకాలు ఈ నియోజకవర్గంలో మరింత వ్యూహాత్మకంగా అయితే జరుగుతుంది. మరి మున్సిపల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా ముందుకైతే వెళ్తున్నారు. మరి మేయర్లు, చైర్మన్లు, అలాగే మరి ఇతర నాయకులు కూడా ఎన్నికలకు ఇదే రోజు జరుగుతున్నాయి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన పార్టీ అధికారులతో జూమ్ మీటింగ్ అయితే నిర్వహించడం, ఈ సమగ్ర దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. మరి మరోపక్క దీంట్లో మనం చూసాం, నిన్న ఉన్న వరకు కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. నేను మేయర్, చైర్మన్ ఎవరు అవుతారు, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి చాలా వరకు కూడా ఇవన్నీ మనం చూసాం. సో మొత్తానికి ఇవన్నిటి కూడా సందిగ్ధ పడే అవకాశం ఉంది. నిన్న క్యాంపు రాజకీయాలు ఇవన్నీ మనం చూసాం. సో మొత్తానికి 116 మున్సిపాలిటీ, 7 కార్పొరేషన్ లో గెలుపుకున్న వారు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మున్సిపాలిటీలో వార్డు మెంబర్లు, కార్పొరేషన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుంది. మరి కార్పొరేషన్ లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభమైంది. అలాగే ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికీ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి దీంట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించున్నారు. ఈ సందర్భంగా మేయర్లు, చైర్మన్లకి రేవంత్ రెడ్డి జూమ్ నిర్వహించడం అనేది చాలా వరకు ఆసక్తి ఎదుర్కొంది. ఎందుకంటే ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు, ఎక్కడ హంగున్నా సరే అక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దానిపైన ప్రత్యేక దృష్టి సారించారు. ఇక బీఆర్ఎస్ సైతం ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్లు తమ వైపు తాము సొంతం చేసుకోవాలని, ఆశించిన మీద రాకపోయినా హంగున్న వాటిని అన్నట్టు కూడా తమ వైపు రాబట్టుకోవాలని బీఆర్ఎస్ కూడా చాలా వరకు కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.